ఎంటర్ ఇంటూ క్రిస్మస్ గుడ్ ఫ్రైడే సీజన్. సో ఈ గుడ్ ఫ్రైడే సీజన్ సింబల్ ఏంటంటే దేవుడి యొక్క ప్రేమకు సాదృశ్యము, దేవుడి యొక్క త్యాగానికి సాదృశ్యము. ఈ వారంలోనే ఆయనే ఆ, మరణించడం జరిగింది. ఈ వారంలోనే ఆయన ప్రేమను వ్యక్తం చేయడం జరిగింది. ఈ వారంలోనే ఆయన యొక్క త్యాగాన్ని చూపించడం జరిగింది. సో ఆయన ప్రేమ స్వార్థం లేని ప్రేమ ఆయనది ఎప్పుడు కూడా. సో ఆయన మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మనల్ని మననుగా ప్రేమించాడు, మనల్ని మననుగా ఆశీర్వదించాడు, మనల్ని మనగా ప్రేమించి మన తప్పులు, మన లోపాలు, మన బలహీనతలు, మన పాపాలు ఉన్నా కూడా మనల్ని ప్రేమించి ఇష్టపడి మన కోసము మరణానికి అప్పచెప్పుకునేంతగా ప్రేమించాడు. ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన ప్రేమ ఎప్పుడు కూడా స్వార్థం లేని ప్రేమ, ఆయన ప్రేమకు షరతులు లేని ప్రేమ. సో కాబట్టి మనం కూడా ఈ ప్రేమ అనే ఫలంలో ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మనం ద్వేషం అనే ఫలంలో తొందరగా ఫలిస్తాము, కోపం అనే ఫలంలో ఫలిస్తాము, లేకపోతే ఇంకా వేరే ఫలాల్లో ఫలిస్తాం. కానీ ఈ ప్రేమ అనే ఫలంలో ఫలించడము చాలా కష్టం అండి, చాలా కష్టము. మన కుటుంబ సభ్యులను ప్రేమించాలి, మన బంధువులను ప్రేమించాలి, మన స్నేహితులను ప్రేమించాలి, మన లోకాన్ని ప్రేమించాలి, అంటే లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాలి. అలాగే మన శత్రువును కూడా ప్రేమించమని ఆయన చెప్పాడు. సో యేసయ్యకు ఒక రూపం ఉంది, ప్రేమ స్వరూపి అని ఆయనకు ఒక రూపం ఉంది. ఆయన ప్రేమ స్వరూపి అండి. ఆయన ప్రేమతో నింపబడ్డవాడు. ఆయన శత్రువులను కూడా ప్రేమించే అంత ప్రేమ ఉంది ఆయన దగ్గర. అంత ప్రేమ, గొప్ప ప్రేమ ఆయనది. సో కాబట్టి ఆయన ప్రేమకు ఒక హద్దు లేదు, ఒక షరతు లేదు. ఆయన ప్రేమకు స్వార్థం అంటూ లేదు. ఈ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్, బట్ స్టిల్ ఈ లవింగ్ అస్. ఇప్పుడు మన భూలోకంలో అందరూ ప్రేమిస్తున్నా అంటారు, కానీ దాని వెనకాల కొంతమంది వాళ్ళకు ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. మన డబ్బు చూసి ప్రేమించే వాళ్ళు ఉంటారు, మన పదవిని చూసి ప్రేమించే వాళ్ళు ఉంటారు, మన అందాన్ని చూసి ప్రేమించే వాళ్ళు ఉంటారు, మన జీతాన్ని చూసి ప్రేమించే వాళ్ళు ఉంటారు. సో అంటే ఏదో ఒక స్వార్థంతో ఉండి ప్రేమించే వాళ్ళు ఉంటారు. కానీ యేసయ్యది ఏ స్వార్థం లేకుండా ప్రేమించే ప్రేమ ఆయనది. సో అల్టిమేట్గా ప్యూర్ లవ్ అనండి, పవిత్రమైన ప్రేమ అనండి. సో ఆయనది పవిత్రమైన ప్రేమ అంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏమీ ఆశించకుండా మనల్ని మనలాగా, మనం ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని దోషాలు, ఎన్ని పాపాలు చేసినా కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన షరతులు లేని ప్రేమ. ఆయన ప్రేమలో త్యాగం ఉందండి, త్యాగం ఉంది. అందుకే ఆయన శిలువ మరణము పొందే అంతగా త్యాగం చేశాడు ఆయన ప్రేమ. కాబట్టి ఈ వారమంతా కూడా ఆయన ప్రేమ గురించి తెలుసుకుందాము. ఎందుకంటే దిస్ వీక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అనుకుంటాను ఈ వారము ఆయన ప్రేమకు సాదృశ్యమైన వారము. నేను అనుకుంటాను ఈ వారము ఆయన త్యాగానికి సాదృశ్యమైన వారము అనుకుంటాను. సో చూద్దాము. యోహాను సువార్త 3:17 అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చూసారా అండి, దేవుడట లోకమును ఎంతో ప్రేమించను అంటే దెర్ ఇస్ నో లిమిటేషన్ ఇన్ హిస్ లవ్. సో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. సో మనల్ని ఏం చేయమనట్లేదు. మన కోసం యేసయ్య మరణించాడు, కానీ మనం ఆయన కోసం బ్రతుకుతే చాలు. మనం ఆయన కోసం చావాల్సిన అవసరము లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అంటే ఏసయ్యకు విశ్వాసంతో ఉన్న వాళ్ళను, ఏసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. సో ఆయనను కొడుకును కూడా తీసుకొని ఇచ్చేశాడు. సో సో మన మీద ప్రేమను ఆయన ఎలా వ్యక్తపరచాడంటే తనకు ఎంతో ఇష్టమైన, తనకు సర్వస్వమైన కొడుకుని కూడా త్యాగం చేయడానికి వెనుక ముందాడలేదు తండ్రి, పరలోకపు తండ్రి. అందుకే ఆయన ప్రేమలో స్వార్థం లేదు, త్యాగం ఉంది అంటాను నేను చాలా సందర్భాల్లో. అంతే కదా అండి, ఆయన ప్రేమలో ఎక్కడైనా స్వార్థం ఉందా? త్యాగపూరితమైన ప్రేమ ఆయనది. సో త్యాగంతో కూడుకున్న ప్రేమ. సో అందుకే పవిత్ర ప్రేమన ఆ ప్యూరిటీ ఉండాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఏ రిలేషన్లో అయినా గుర్తుపెట్టుకోండి, ప్యూరిటీ ఉండాలి. ఒక అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెల తల్లిదండ్రుల మధ్య కావచ్చు, భార్య భర్తల మధ్య కావచ్చు, ఇద్దరు స్నేహితుల మధ్య కావచ్చు, ఏ రిలేషన్ అయినా తీసుకోండి, ప్యూరిటీ, ఆ యొక్క ప్యూరిటీ ఉంటేనే అది నిజమైన రిలేషన్ అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. ఏంటిదంటే ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు, తన భార్య లేనప్పుడు తన భర్త తన భార్య గురించి నలుగురు దగ్గర చెడ్డగా మాట్లాడుతున్నాడు. ఈజ్ నాట్ ఎ రైట్ హస్బెండ్. సో ఆయనకు ప్రేమ లేదు. లేకపోతే తన భర్త
తన భార్య, ఒక భార్య తన భర్త గురించి చెడుగా మాట్లాడుతుంది వెనకాల. సో షీఈస్ నాట్ ఏ రైట్ వైఫ్. సో ప్రేమ లేదు, ఇట్స్ నాట్ ఏ ప్యూర్ రిలేషన్. సో అలాగే ఒక తల్లి, కన్న తల్లిదే తండ్రులే సో పిల్లల గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు వాళ్ళు లేనప్పుడు. సో దేర్ నాట్ ఏ రైట్ పేరెంట్స్. సో పవిత్ర ప్రేమ అనండి. సో మనము ఎలాంటి లోపాల్లో ఉన్నా గుర్తుపెట్టుకోండి, మనం ఎలాంటి దోషాల్లో ఉన్నా, మనం ఎలాంటి పొరపాట్లు చేసినా, కానీ యేసయ్య మాత్రం ప్రేమించడము ఆపడు. యేసయ్య మాత్రము ఆయన మనల్ని మనలాగా ఆశీర్వదిస్తాడు. అంటే మనల్ని మనలాగానే ఇష్టపడతాడు, మన లోపాలను ఇష్టపడతాడు, మన బలహీనతలను ఇష్టపడతాడు. అంటే అంటే ఆ లోపాలను ఇష్టపడడం కాదు, ఆ లోపాలు ఉన్నా కూడా నిన్ను ఇష్టపడతాడు, ఆ బలహీనతలు ఉన్నా కూడా నిన్ను ఇష్టపడతాడు. నీ గురించి ఒక 1% కూడా నెగిటివ్గా అనుకోడు, నెగిటివ్గా ఆలోచించాడు. ఏదో సందర్భంలో మన కన్న తల్లిదండ్రులు మన గురించి నెగిటివ్గా ఆలోచించవచ్చు, నెగిటివ్గా మాట్లాడవచ్చు. ఏదో ఒక సందర్భంలో మన భార్య, మన భర్త, మన పిల్లలు ఏదో ఒక సందర్భంలో నెగిటివ్గా ఆలోచించవచ్చు, నెగిటివ్గా మాట్లాడవచ్చు. కానీ యేసు ప్రభు వారు, మన దేవుడు ఎప్పుడు కూడా మన గురించి 0.1% కూడా నెగిటివ్గా మాట్లాడాడు, 0.1% కూడా నెగిటివ్గా ఆలోచించాడు. మనం ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని దోషాలు చేసినా కూడా ఆయన అలాగే మనల్ని స్వీకరిస్తాడు. సో ఎందుకంటే బికాజ్ ప్యూర్ లవ్. సో 1% కూడా ఆయన మన గురించి నెగిటివ్గా ఆలోచించాడండి. 1% కూడా మన గురించి నెగిటివ్గా మాట్లాడాడు. అయ్యో వీడు ఇలా చేశాడా అని తప్పుగా మనల్ని తప్పు పట్టాడు. ఎందుకంటే ఆయన ప్రేమకు ఒక షరతులు లేవు, ఆయన ప్రేమకు ఒక కండిషన్స్ లేవు, ఆయన ప్రేమకు స్వార్థము లేదు, త్యాగంతో కూడిన ప్రేమ. అందుకే మనల్ని ఎలా ఉన్నా కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు యేసు ప్రభు వారు. అందుకే ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అన్న సంగతి మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఆయన ప్రేమ స్వార్థం ఉండదు కదా. సో అందుకే మనం కూడా అలాంటి ప్యూరిటీ లవ్ ఉండాలి. అంటే మన సహోదరుల మధ్య కావచ్చు, మన యొక్క బంధువుల మధ్య కావచ్చు, మన కుటుంబ సభ్యుల మాత్రం వాళ్ళ కూడా ఇలాంటి ప్రేమ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంతే కదా అండి. ఇప్పుడు మన మన భార్యను, మన భర్తనే మనము ఇష్టపడుతున్నాము, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతామా? ఒకరి దగ్గర అసలే మాట్లాడము. మన పిల్లల్ని ఇష్టపడతాము, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతామా? ఒకరి దగ్గర అసలే మాట్లాడము. ఇప్పుడు ఒక తల్లి ఉంటుంది, తన పిల్లల గురించి చెడుగా మాట్లాడదు, కాకపోతే తన కోడల గురించో వాళ్ళ అల్లుడి గురించో మాట్లాడుతుంటా అంటారు. సో అలా చెడగా మాట్లాడ ప్రతి రిలేషన్ కూడా అది రిలేషన్ కానే కాదు. సో ప్యూరిటీ లేదు, అందులో పవిత్రత లేదు, అందులో జెన్యున్ రిలేషన్ అనండి అందరూ కూడా. ఎస్, మనందరము దీనికోసమే కదా, జెన్యున్ రిలేషన్ ఉండాలి. ఒక భార్య భర్త రిలేషన్ జెన్యున్గా ఉండాలి, ఒక తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య రిలేషన్ జెన్యున్గా ఉండాలి, ఒక అన్నదమ్ముల మధ్య రిలేషన్ జెన్యున్గా ఉండాలి, అక్క చెల్లెల మధ్య రిలేషన్ జెన్యున్గా ఉండాలి. సో అలాగే మన యేసయ్యకు మన మధ్య రిలేషన్ చాలా జెన్యున్ రిలేషన్, చాలా ప్యూరిటీ రిలేషన్. సో కాబట్టి ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. దానికి సాదృశ్యం ఏంటిది? తన సొంత కుమారుణ్ణే భూలోకానికి పంపించాడు. తన సొంత కుమారుణ్ణే కాదనుకున్నాడు. అందుకే మన దేవుడికి ఇంకొక పేరు ఏంటిదంటే ప్రేమ స్వరూపి అన్న పేరు ఆయనకు దక్కింది. ఆయన ప్రేమలో ఉన్న గుణము మనకు కొంచెం ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడంటే ఒక చిటికెడంతనే మనకి ఇచ్చాడు. ఈ చిటికెడంత ప్రేమతోటే మనము గిలగిలలాడిపోతున్నాము. బట్ ఆయన లోపల కొండంత ప్రేమ ఉంది. ఆయన ఎంతగా మనల్ని చూడాలి, ఆయన ఎంతగా మన గురించి పరితపించాలి. సో అందుకే ఆయన శిలువ మరణం పొందుకునే అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. సో ఆయన త్యాగము మరవలేనిది. అందుకే ప్రతిరోజు ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. అవునండి, మన గురించి మన భార్య చనిపోకపోవచ్చు, భర్త చనిపోకపోవచ్చు, పిల్లలు చనిపోకపోవచ్చు, అన్నదమ్ములు అక్క చెల్లెలు చనిపోకపోవచ్చు, బంధుమిత్రులు చనిపోకపోవచ్చు, బట్ మన కోసం ఒకరు చనిపోయారు. అలానే వీళ్ళందరినీ కూడా మనం తక్కువ చేసి చూడొద్దు. ఎందుకంటే వీళ్ళందరినీ తక్కువ చేసి చూస్తానావంటే నువ్వు నన్ను తక్కువ చేసి చూసినట్టే అని అంటాడు దేవుడు, యేసు ప్రభువారు. ఎందుకంటే ఆయన అందరి గురించి కూడా మరణించాడు. సో ప్రేమ అనే ఫలము మన లోపల కూడా ఫలించాలి. ఎంతగా ఫలించాలంటే నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించే అంతగా ఫలించాలి. చాలా కష్టమే ప్రేమ అనే ఫలంలో ఎదగాలంటే. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఇష్టపడడమే మనము అసాధ్యము ఇష్టపడము. అలాంటిది మనల్ని ద్వేషించే వాళ్ళను కూడా అంతగా మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు అదే యేసయ్య గుణం కూడా అదే కదా. ఆయన శత్రువులను కూడా ఆయన ఏం చేశాడు? క్షమించేశాడు, శత్రువులను కూడా ప్రేమించేశాడు. సో అంత కండిషన్ లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ ఈ దేవుడిది, మన దేవుడిది. సో అందుకే ఈ లోకమంతా కూడా ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టే అన్యాయాలు, అక్రమాలు
ఈ నేరాలు, ఘోరాలు, తిట్టుకోవడాలు, తన్నుకోవడాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇవన్నీ కూడా ప్రేమ చల్లారిపోవడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కాబట్టి ఆయన ప్రేమకు సాదృశ్యము తన సొంత కుమారుణ్ణే భూలోకానికి పంపించాడు. తన సొంత కుమారుడే నశించేలాగా, అంటే శిలువలో నశించేలాగా చేశాడు. దానికి సాదృశ్యం ఏంటిది? తన కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును. సో నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నా కుమారుడి మీద విశ్వాసం ఉంచు అంటున్నాడు తండ్రి. నువ్వు విశ్వాసం పెట్టుకో నా కుమారుడి మీద, నీకు ప్రతిఫలంగా, నువ్వు నా కుమారుడిని నమ్ముతున్నావు కదా, దానికి ప్రతిఫలంగా నీకు నిత్య జీవము పొందునట్లుగా ఆయనను అనుగ్రహిస్తాను అంటున్నాడు. అనుగ్రహించేశాడు. సో మనందరికి కూడా నిత్య జీవము అనుగ్రహించేశాడు కుమారుణ్ణి నమ్మడం ద్వారా. సో కాబట్టి దేవుడి యొక్క ప్రేమ, మన యొక్క ప్రేమ చాలా వ్యత్యాసం ఉంటుందండి, చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ప్యూరిటీ ఉండాలి ప్రేమలో. అంటే ఏ రిలేషన్ అయినా తీసుకోండి, భార్య భర్తల రిలేషన్ ప్యూరిటీ ఉండాలి, జెన్యున్ రిలేషన్ ఉండాలి. అన్నదమ్ముల మధ్య జెన్యున్ రిలేషన్, అక్క చెల్లెల మధ్య జెన్యున్ రిలేషన్. సో మీ అన్ననే, తమ్ముడే మన గురించి వెనకాల మాట్లాడుతున్నాడు, ఈజ్ నాట్ ఏ రైట్ బ్రదర్, అంటే నిజమైన సహోదరుడు, నిజమైన సహోదరి కాదు. సో ఆ ఈక్వేషన్లోకి వెళ్తే ఒక యేసు ప్రభువారు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా ఆ జెన్యున్ రిలేషన్స్తో ప్రేమిస్తాడు. సో నీ లోపాలను ఆయన భరిస్తాడు, మన లోపాలను ఆయన సహిస్తాడు, మన లోపాలను ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. మన గురించి ఏ ఒక్కరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడు. ఆయన మనసులో నీ గురించి ఒక్క క్షణం కూడా నెగిటివ్గా ఆలోచించాడు, ఒక్క క్షణం కూడా నెగిటివ్గా ఆలోచించాడు మన గురించి. అంత ప్యూర్ లవ్ అంటారు, అంత జెన్యున్ లవ్ అంటారు. అంతే కదండి, నిజమైన ప్రేమ ఉన్న దగ్గర మన కోపాన్ని భరిస్తారు, మన లోపాలను భరిస్తారు, మన దోషాలను భరిస్తారు, మన అపవిత్రతను కూడా భరిస్తారు. సో యేసయ్య వాటన్నిటిని భరించే మరణానికి ఎక్కాడు. కాబట్టి ఆయన త్యాగంతో కూడిన ప్రేమకు మనము జోహార్లు చెప్పాలి. సో ఎందుకంటే ఇంత ప్యూర్ రిలేషన్, ఇంత జెన్యున్ రిలేషన్ భూలోకంలో ఎక్కడ వెతికినా దొరకదు. సో ఆ రిలేషన్ మన లోపల కూడా డెవలప్ చేసుకోవాలి. ఒక భార్య భర్తల రిలేషన్ చాలా ప్యూర్గా ఉండాలండి. అన్నదమ్ముల మధ్య రిలేషన్ ప్యూర్గా ఉండాలి, అక్క చెల్లెల మధ్య రిలేషన్ ప్యూర్గా ఉండాలి. సో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మొన్నొక ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. కన్న తండ్రి తన పిల్లల్ని చంపేశాడు. ఈజ్ నాట్ ఏ రైట్ ఫాదర్, ఈజ్ నాట్ ఏ ట్రూ ఫాదర్. కన్న తల్లి పిల్లల్ని చంపేసింది. షీఈ్ నాట్ ఏ రైట్ మదర్, షీఈ్ నాట్ ఏ ట్రూ మదర్, షీఈ్ నాట్ ఏ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చైల్డ్. సో ఆ పిల్లల మధ్య, ఆ తల్లి మధ్య నిజమైన రిలేషన్ లేనట్టు. సో అలా ఉంటుందండి. ఆ జెన్యున్ రిలేషన్ రాను రాను ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఒకప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ఉండేది ప్రేమ, ఒక తల్లిదండ్రుల మధ్య. ఇప్పుడు వాళ్ళని కూడా నమ్మేటట్లేదు, పిల్లల మధ్య వాళ్ళని నమ్మేటట్లేదు, అండ్ సిబ్లింగ్స్ ఎవరిని లేకుండా పోతుంది. ఆ ప్రేమ చల్లారిపోవడం వల్ల ఇలా జరిగిపోతుంది సృష్టి అంతా కూడా. కానీ యేసయ్య ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమకు మనం ఎప్పుడు కూడా జోహార్లు చెప్పాలి. ఎందుకంటే ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, బట్ స్టిల్ ఈజ్ లవింగ్ యూ. అండ్ మన లోపల ఎన్నో ఎన్నో లోపాలు ఉన్నాయి, బట్ అయినా కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎన్నో దోషాలు ఉన్నాయి, ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన విసుక్కోక ప్రేమిస్తున్నాడు, అలసిపోక ప్రేమిస్తున్నాడు. సో అందుకే ఆయన ప్రేమకు మనం ఎప్పుడు కూడా దాసోహం కావాలి. అందుకే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయముతో నువ్వు దేవుణ్ణి ప్రేమించు, అలాగే ఆయన ప్రేమను కూడా గుర్తించు అని చెప్తున్నాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడైనను లోకంలోనికి పంపలేదు. చూసారా అండి, లోకాన్ని తీర్పు తీర్చడానికి, లోకాన్ని నశింపచేయడానికి, లోకాన్ని అన్యాయం చేయడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించలేదు. ఎందుకు పంపించాడు మరి? రక్షించడానికి, కాపాడుకోవడానికి, ఆదుకోవడానికి, సహాయం చేయడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, నరకానికి వెళ్ళాల్సిన మన ఆత్మలను పరలోకానికి మళ్లించడానికి మాత్రమే దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. సో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుట కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. యేసు మన తండ్రి కుమారుని భూలోకానికి పంపించినప్పుడట తండ్రి దగ్గర ఏం లేదట, శూన్యమట. సో కుమారుడే సర్వస్వము ఆయనకు. ఆ కుమారుడే లోకానికి పంపించినప్పుడు తండ్రి దగ్గర శూన్యము. సో అంత గొప్ప ప్రేమ వాళ్ళది, అంత గొప్ప ప్రేమ గుణము. సో దైవ గుణంలో ఒక గుణం ఏంటిదంటే ప్రేమ అనే గుణము.
సో దైవ గుణంలో ఒక గుణం ఏంటిదంటే ప్రేమ గుణం. అందుకే ఆయనను ప్రేమ స్వరూపితో నింపబడ్డాడు, ప్రేమ స్వరూపి అనబడింది. ఆ ప్రేమలో కొంత భాగం మనకిచ్చాడు దేవుడు. అందుకే మనం ఇంకా మన బంధువులను ప్రేమించడమో, మన భార్యను ప్రేమించడమో, భర్తను ప్రేమించడమో, లేకపోతే పిల్లల్ని ప్రేమించడమో ఎందుకు చేస్తున్నామంటే ఆయన లోపల ఉన్న కొంత గుణాన్ని మనకిచ్చాడు. అదే మొత్తం గుణాన్ని ఇచ్చి ఉంటే ఇంకా ఎక్కువగా ప్రేమించే వాళ్ళము అందరూ కూడా. కానీ ఆయన ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదండి, దేవుడు పదే పదే చెప్తున్నాడు. అందుకే ఈ యొక్క ఈ యొక్క గుడ్ ఫ్రైడే సీజన్, అందుకే దేవుణ్ణి అడిగినప్పుడు ఏ వాక్యం చెప్పాలంటే దిస్ ఈజ్ ద గుడ్ ఫ్రైడే సీజన్, దిస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ మై లవ్, దిస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ మై సాక్రిఫై అని చెప్పాడు దేవుడు. సో అందుకే ఈ ప్రేమ గురించి ఈ వారమంతా నేర్చుకొని, ఈవెన్ మనందరిలో కూడా ఈ ప్రేమ అనే ఫలం కొద్దిగా మాత్రమే ఉంది, అంటే లిమిటెడ్గా ఉంది. అంటే మన భార్యను ప్రేమిస్తవచ్చు, భర్తను ప్రేమించవచ్చు, పిల్లల్ని ప్రేమించవచ్చు. కానీ మనం ఎప్పుడైతే మన శత్రువులను కూడా ప్రేమిస్తావో చూస్తావా, అప్పుడే ఏసయ్య ప్రేమ నీలో ఉన్నట్టు, ఏసయ్యలాగా నువ్వు మారినట్టు, ఆయన స్వరూపాన్ని మనం దాల్చుకున్నట్టు. సో ఆ లెవెల్కి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన శత్రువులను కూడా ప్రేమించాలి, శత్రువులను కూడా క్షమించాలి అన్న స్థాయికి వెళ్ళాడు. సో ఆ స్థాయి దాకా మనల్ని వెళ్ళాలని కోరుకుంటున్నాడు దేవుడు. సో చాలా కష్టమే, అవునండి. మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమించాలంటేనే మనకు ఎలాగో అనిపిస్తుంది. కానీ మనల్ని ద్వేషించే వాళ్ళను, మనల్ని హింసించే వాళ్ళను, మనల్ని శపించే వాళ్ళను కూడా నువ్వు ప్రేమించాలి, ఇష్టపడాలి అంటే అది అతి కష్టము, అతి కష్టము. అందుకే దేవుడి ఫలాలలో ప్రేమ అనే ఫలము అన్నిటికంటే ముఖ్యమైన ఫలము అట. ఆయనకి ఇష్టమైన ఫలము, అన్ని ఫలాలలో అతి ప్రియారిటీ ఫలము. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ అనే ఫలము చాలా చాలా ప్రియారిటీ ఫలము. సో దీంట్లో మనం డెవలప్ చేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు కొన్ని రిలేషన్స్ దేవుడు ఇచ్చాడు, దాంట్లో ప్యూరిటీగా ఉండండి. అది అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, ఎట్లీ పిల్లలు కావచ్చు. నేను చాలామందిని చూస్తున్నాను, తల్లిదండ్రులే పిల్లల్ని హింసిస్తున్నారు, తల్లిదండ్రులే పిల్లల్ని ద్వేషిస్తున్నారు, తల్లిదండ్రులే పిల్లల్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, శపిస్తున్నారు. సో అది మాత్రం జెన్యున్ రిలేషన్ కాదు, అది మాత్రం ప్యూర్ రిలేషన్ కాదు. కన్న తల్లే, కన్న పిల్లలే. సో కొంతమంది భార్య భర్తలు, సో ఒకసారి వివాహమైన తర్వాత భార్య భర్త ఇద్దరు కూడా ఏక మనస్సు, ఏక శరీరము, ఏక ఆలోచన, ఏక ఆత్మ. సో భార్య లేనప్పుడు భర్త గురించి చెడుగా మాట్లాడడం, భర్త గురించి భార్య చెడుగా మాట్లాడడం, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. అది దేవుడి చిత్తము కానే కాదు. సో ప్యూర్ రిలేషన్ అనండి. అట్లీస్ట్ ఫస్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ. అంటే మన పిల్లల్ని ప్రేమిస్తాం, మన భార్యను, మన భర్తను ఇష్టపడదాం, ప్రేమిస్తాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, సిబ్లింగ్స్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము, మన సొసైటీని నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము, మన దేశాలను, మన ప్రజలను అందరినీ కూడా ఇష్టపడదు. నెక్స్ట్ లెవెల్, ఈ హైయెండ్ లెవెల్ ఏంటిదంటే మన శత్రువులను కూడా ప్రేమిస్తాం చూసామా, మనం ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమిస్తాం చూసావా. అది టాప్ లెవెల్, అది ఇంటర్నేషనల్ లెవెల్, అది దేవస్థాయి, దేవుడి యొక్క స్టాండర్డ్. అది ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకోవాలి. చూద్దాము, ఇంకా మంచి మంచి వాక్యాలు దేవుడిచ్చాడు ప్రేమ గురించి. ఈ వాక్యాలన్నీ అయిపోయేలోపు మన లోపల ఈ ప్రేమ అనే ఫలము ఫలించాలని కోరుకుందాము. దేవుడికి చాలా ఇష్టమైన ఫలము ప్రేమ అనే ఫలము. లోకంలోనికి పంపలేదు, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును. సో మనందరం దేవుణ్ణి విశ్వసించాము, తీర్పు నుంచి తప్పించాడు, మనందరినీ కూడా ఆ నరక యాతన నుంచి తప్పించి వేసేశాడు. కాబట్టి మనందరము కూడా ఈ ఫలంలో ఫలించాలి. సో ఎందుకంటే ఆయన ప్రేమకు సాదృశ్యమే ఆయన శిలువ మరణము. ఆ సాదృశ్యాన్ని మనము ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. అందుకే ఫస్ట్ నువ్వు ఎవరిని ప్రేమించాలి తెలుసా? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని మొట్టమొదటి ఆజ్ఞ. యేసుప్రభు వారు మనకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటిదంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. సో ఈ ఒక్కటి నువ్వు సాటిస్ఫై చేసావంటే ధర్మశాస్త్రం మొత్తాన్ని నువ్వు నెరవేర్చిన వాడవుతావట. చూసారండి, రెండు కండిషన్. మొట్టమొదటి కండిషన్, నిన్ను ఎలాగా ప్రేమించుకుంటున్నావో పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అనేది మొట్టమొదటి ఈ ఆజ్ఞ. సో ఫస్ట్ ఈ ఆజ్ఞను సాటిస్ఫై చేద్దాం. సో ఫస్ట్ వీ నీడ్ టు స్టార్ట్ లవింగ్ గాడ్. మనము దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడదాము, దేవుణ్ణి ఇష్టపడడం మొదలు పెడదాము, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆయనను మనసు మీదకి తీసుకుందాము.
సో దీని తర్వాత నెక్స్ట్ ఆజ్ఞ ఏంటిది? నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అంటే తర్వాత నిన్ను ప్రేమించుకో, నువ్వు ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగువాన్ని కూడా ప్రేమించుకో అని ఈ రెండు ఆజ్ఞలను మనం సాటిస్ఫై చేస్తే బైబిల్ మొత్తాన్ని నువ్వు సాటిస్ఫై చేసినట్ట, ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చిన వాడవత. సో ధర్మశాస్త్రం మొత్తాన్ని మనము ఫాలో అవుతున్నట్ట ఈ రెండు ఆజ్ఞలు. ఇది కొత్త నిబంధనలో యేసుప్రభు వారు మనకు ఇచ్చి వెళ్ళాడు. ఈ నిబంధనలో, కొత్త నిబంధనలో ఈ యేసుప్రభు వారు ఈ వాక్యాన్ని ఇచ్చి వెళ్ళాడు మనకు. ఈ కండిషన్స్ని మీరు సాటిస్ఫై చేస్తే నేను పాత అన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. సో ఉన్నాయి, అలాంటి వాక్యాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఈ రోజు నుంచి మన ఫస్ట్ ప్రయారిటీ ఏది పెట్టుకుందామంటే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో యేసయ్యను ప్రేమించే హృదయం మనకు రావాలని ప్రార్థిద్దాం. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించే. పొరుగువాడంటే ఇక్కడ మన ఇంటి ముందటోడు, ఇంటి వెనుకోడో కాదు. నువ్వు తప్పించి ఎవరైనా కూడా నీకు పొరుగువారే. అంటే నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు. సో అంటే నువ్వు కాకుండా ఎవరిని కూడా నిన్ను కాకుండా ఇంకెవరైనా కూడా అది పొరుగు వాళ్ళే. సో వాళ్ళను మనము ఇష్టపడదాము. అంటే నీవు ఇష్టపడ్డట్టుగా, నిన్ను నువ్వు క్షమించుకున్నట్టుగా అందరినీ క్షమించేసి అంటారు. ఇప్పుడు మనం ఏమైనా తప్పులు చేసామనుకో, మనల్ని మనం ఈజీగా క్షమించుకుంటాం. మనం ఏమైనా తప్పులు, పొరపాటు చేసామనుకో, మనం ఏం కాదులే అని క్షమించేసుకుంటాం. ఎందుకంటే మనల్ని ఇష్టపడుతున్నాం, మనల్ని మనం ఎలాగైతే ఇష్టపడుతున్నామో అలాగే మన పొరుగు వాళ్ళను కూడా, మన ఇంటి వాళ్ళను, మన కుటుంబ సభ్యులను, బంధువులను, మిత్రులను, స్నేహితులను టైం పట్టొచ్చు. ప్రాక్టీస్ చేద్దాం. మెల్లిమెల్లిగా గ్రో అవుదాం. ఓవర్ నైట్లో ఏది మారదండి. ఓవర్ నైట్లో ఎవ్వరు కూడా రారు. సో ఇప్పుడు ద్వేషం అనే ఫలం ఉందనుకోండి, తొందరగా వస్తుంది. ద్వేషం అనే ఫలము చాలా తొందరగా ఫలిస్తుంది. కానీ ప్రేమ అనే ఫలమే అంత తొందరగా ఫలించదు. కాబట్టి ప్రేమ అనే ఫలంలో మనము ఫలించాలని కోరుకోవాలి. సో చెక్ చేసుకోవాలి, ఇంకెవరి మీదైనా ద్వేషం వస్తుందా. చాలామంది మీద వస్తుంది. మెల్లిమెల్లిగా కొట్టేసుకోవాలి, మెల్లిమెల్లిగా మార్చుకోవాలి, మెల్లిమెల్లిగా మనము రూపాంతరము చెందాలి, ఆయన స్వరూపంలోకి మార్చాలి. దేవుడు ఈ సంఘం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటిదో చెప్పాలండి. ఆయన స్వరూపంలోకి మన అందరినీ మార్చమని ఆయన చెప్తున్నాడు. ఆయన స్వరూపంలోకి మనం మారాలట. అది ఆయన కోరుకుంటున్నాడట. ఒక్కొక్క సంఘం మీద ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది దేవుడికి. కానీ ఈ సంఘం మీద దేవుడికి ఉన్న ప్రణాళిక ఏంటిదంటే ఆయన స్వరూపంలోకి మార్చడమే ఈ సంఘం పట్ల ఉన్న ప్రణాళిక. ఆయన రూపంలోకి, ఆయన మహిమలోకి మారడమే ఈ సంఘం పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక. సో అందుకే టాప్ ఎండ్ ఫలం అంటారు దీన్ని. టాప్ ఎండ్ ఫ్రూట్ అంటే చాలా హై ప్రియారిటీ ఫ్రూట్ మన బైబిల్ ప్రకారం, స్పిరిచువల్ ఫ్రూట్ ప్రేమ అనే ఫలము. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. దేవుణ్ణి ఫస్ట్ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడదాము. దాని తర్వాత మిగిలిన అన్నీ కూడా వస్తుంటాయి. ఎందుకంటే ప్రేమ లేని దగ్గర ద్వేషం ఉంటుంది. ప్రేమ లేకపోతే పగలు పెరుగుతాయి. ప్రేమ లేకపోతే అసూయలు పెరుగుతాయి. సో ప్రేమ ఉన్న చోట అన్నీ కప్పి పెడుతుంది. ప్రేమ ఉన్న చోట శాంతి, సమాధానం కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా వాక్యాలు, దేవుడు మంచి మంచి వాక్యాలు ఇచ్చాడు ప్రేమ గురించి. సో ఈవెన్ నేను కూడా ఈ ప్రేమ అనే ఫలంలో చాలా ఎదగాలి. ఎందుకంటే ప్రేమ అనే ఫలము లేకపోతే దేవుడు ఎవరో తెలియదని అంటున్నాడు. నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. నీ లోపల ప్రేమ లేదా? అయితే నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. నువ్వు లోపల ప్రేమ ఉందా? అయితే నువ్వు నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. సో ఈ ప్రేమ అనే ఫలము అభివృద్ధి చెందాలి, మహాభివృద్ధి చెందాలి అని ప్రార్థించుకుందాము. సో ఆ తీర్పు ఇదే: వెలుగులోనికి వచ్చెను గాని తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. సో దేవుడు లోకానికి వచ్చాడు, ప్రేమించాడు, కానీ ఆ ప్రేమను గుర్తించట్లేదు. ఎందుకంటే చీకట్లో బ్రతికే వాళ్ళు ఆ ప్రేమ అనే ఫలంలో ఎదగలేరు. సో మనందరం కూడా చీకటి సామ్రాజ్యానికి వ్యక్తులము కాదు, వెలుగు సామ్రాజ్యానికి వ్యక్తులం మనందరం కూడా. ఆ వెలుగే ప్రేమనే వెలుగు. సో కాబట్టి ఈ ప్రేమ అనే ఫలము చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్రేమ లేకపోతే దేవుడు మనల్ని లాగా గుర్తించడు. అలాగే నువ్వు బైబిల్ చదువుతున్నావు, వాక్యాన్ని చదువుకుంటున్నావు, అలాగే మందిరానికి వెళ్తున్నావు, ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, కానీ ప్రేమ అనే ఫలం లేకపోతే ఇవన్నీ వేస్ట్ అని అంటున్నాడు దేవుడు. లేకపోతే నీ ఆస్తి అంతా దానం ఇచ్చావు, నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు దానం ఇచ్చేసావు, కానీ నీ లోపల ప్రేమ లేదు, వేస్ట్ అంటున్నాడు దేవుడు. వాక్యంలో అదే రాసి పెట్టాడు. సో నువ్వు హీలింగ్ చేస్తున్నావు, డెలివరెన్స్ చేస్తున్నావు, వాక్యాన్ని బోధిస్తున్నావు, లేకపోతే ఇంకేమేమో కార్యాలు చేస్తున్నావు, కానీ అవన్నీ ప్రేమతో చేయట్లేదు, వేస్ట్ అంటున్నాడు దేవుడు. దేవుడు సేవ చేస్తున్నాము,
కానీ ప్రేమతో చేయట్లేదు, వేస్ట్ అంటున్నాడు దేవుడు. సో ఈ ప్రేమ అనే ఫలము అభివృద్ధి చెందాలి. ఎందుకంటే లోకమంతా ద్వేషంతో నిండుకుందమ్మా. ఆ లోకమంతా కూడా మన శరీరంలోకి వచ్చేసింది, ద్వేషం అనే ఫలము వచ్చేసింది. ఆ ఫలాన్ని తీసేసుకోవాలి, ఆ ఫలాన్ని తీసేసుకోవాలి, ఆ ఫలాన్ని మెల్లిమెల్లిగా తీసేసుకోవాలి. ఒకటండి, దేవుడు ఈ ఫలాలను బట్టే మనల్ని గొప్ప వాళ్ళను చేస్తాడండి. ఇప్పుడు హీలింగ్ గిఫ్ట్ ఉన్నదండి, డెలివరెన్స్ గిఫ్ట్ ఉన్నది, ఎవరికైనా ఉంటుందండి. హీలింగ్ గిఫ్ట్ కావచ్చు, డెలివరెన్స్ గిఫ్ట్ కావచ్చు, బైబిల్ ప్రీచింగ్ కావచ్చు, అనేక మందికి ఉంటుంది. కానీ ప్రేమ అనే ఫలము కొంతమందికే ఉంటుంది. అందుకే చాలామంది ఆత్మ వరాలు కావాలని ప్రార్థిస్తారు, కానీ ఆత్మ ఫలాలు కావాలని ప్రార్థించరు. కానీ ఆత్మ ఫలాలు లేకుండా ఆత్మ వరాలు వృధా, వృధా. ఈ ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము లేకుండా ఈ యొక్క హీలింగ్ గిఫ్ట్, డెలివరెన్స్ గిఫ్ట్, ప్రొఫెటిక్ గిఫ్ట్, బైబిల్ ప్రీచింగ్ గిఫ్ట్, వర్షిప్ గిఫ్ట్, ప్రేజ్ గిఫ్ట్, ఇవన్నీ చారిటీ గిఫ్ట్, వీటన్నిటిని నువ్వు చేస్తున్నావు కానీ ప్రేమతో చేయట్లేదు, వృధా అంటాడు. అందుకే ఫస్ట్ మనము ఆత్మ ఫలాలలో ఎదగాలని కోరుకోవాలి. ఆ ఫలములలో మొట్టమొదటి ఫలం ఏదైనా ఉంది అంటే అది ప్రేమ అనే ఫలము. అది దేవుడికి అతి ఇష్టమైన ఫలము. ఆయనకు పేరు కూడా ప్రేమ స్వరూపి అంటాడు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగుని ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలకు కనపడినట్లు వెలుగునొద్దకు రాడు. సో ఈ చివరి లోపల ప్రేమ అయితే ఉండదో వాళ్ళు చీకటి మనుషులు. సో అంతే కదండి. ఇప్పుడు సాతానికి ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉండదు. ఈజ్ ఎ డార్క్ మ్యాన్, ఈజ్ ఎ డార్క్ స్పిరిట్. సో ఎవరైతే వెలుగుమయంలో వెలగాలనుకుంటారో, ప్రేమ అనే ఫలంలో ఎదిగినప్పుడు మనము వెలుగులోకి వస్తామట, లేకపోతే చీకట్లోనే ఉంటాము. సో ఈ ప్రేమ అనే ఫలం లేదు. అందరినీ ద్వేషిస్తున్నామా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకా మనము చీకట్లోనే ఉన్నట్టు. సో అందరినీ ఇష్టపడుతున్నాము, అందరినీ ప్రేమిస్తున్నామా? మనం వెలుగు అనే ఫలంలోకి వచ్చాము, ప్రేమ అనే ఫలంలోకి వచ్చాము అనే అర్థము. సో ఎండ్ ఆఫ్ ది డే దేవుడి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటిది? మనం ఆయన స్వరూపంలోకి మార్చుకోవడమే ఆయన యొక్క లక్షణము. మనం మారాలి. ఇక ఆయన వంతు ఆయన సహాయం చేస్తున్నాడండి. ఆయన వాక్యం వెంబడి వాక్యము, వాక్యం వెంబడి వాక్యము ఇస్తూనే ఉన్నాడు. మనం మారాలని మన లోపాలను తీసివేస్తున్నాడు, బలహీనతలను తీసివేస్తున్నాడు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి, ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కాబట్టి సో వి నీడ్ టు వర్కౌట్ ఇన్ దిస్ ఫ్రూట్. ఈ ఫ్రూట్లో, ఈ ప్రేమ అనే ఫ్రూట్లో వర్కౌట్ చేయాలి మనందరము కూడా. తన క్రియలు దుష్క్రియలు కనపడున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకి వచ్చును. సో మనందరం కూడా సత్యవర్తనులాగా ఉండాలి, వెలుగు దగ్గరికి రావాలి. అదే ప్రేమ అనే ఫలం లేదంటే నువ్వు వెలుగు దగ్గరికి రాలేవు, వెలుగు దగ్గరికి చూడలేవు. మీకు తెలుసా అండి, మనము ప్రేమిస్తున్నాము, సో అప్పుడు మన యొక్క ఆత్మ లైట్ అవుతుంటుంది, షైన్ అవుతుంటుంది. మనం ద్వేషిస్తున్నాం అనుకోండి, ఆ ద్వేషం వల్ల మన యొక్క ఆత్మ ఏమవుతుందంటే డార్క్ లాగా మారుతుంటుంది. సో ఆ డార్క్ స్పిరిట్ ఎలా ఉంటుందంటే అది నరకానికి దారితీస్తుంది. ఈ యొక్క లైట్ స్పిరిట్ పరలోకానికి దారితీస్తుంది. మీకు చూపిస్తా త్వరలో, మీకు అలాంటి వీడియోస్ కూడా చూపిస్తా. సో మనము ఎప్పుడైతే ఈ ఆత్మఫలాలలో ఎదుగుతామో, ఆత్మఫలాల్లో ఎదిగినప్పుడు మన చుట్టూ ఒక లైట్ వస్తుంటుంది, ఒక వెలుగు వస్తుంటుంది. అప్పుడు మనము చెడు వాటిని అసహించుకుంటాము. సో చెడ్డవాటిని మనం అసహించుకుంటాము. అసహించుకోవాలంటే ఎప్పుడైనా చెడ్డవాటిని అసహించుకోవాలి, అప్పుడే నువ్వు వెలుగులోకి వస్తావు. సో చీకటి వాటిని, లేకపోతే అపవిత్రమైన వాటిని ఎప్పుడు కూడా నువ్వు ఇష్టపడద్దు. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన అయ్యా ప్రభువా, వీఆర్ ఎంటర్ ఇన్ టు ది వీక్ ఆఫ్ గుడ్ ఫ్రైడే మై లార్డ్. ఈ గుడ్ ఫ్రైడేకి సాదృశ్యము మీ యొక్క ప్రేమ, మీ యొక్క త్యాగము నాయన. అయ్యా ప్రభువా, ఈ ప్రేమ గురించి మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, మేమందరం కూడా ఈ ఫలాలలో ఎదగాలని కోరుకుంటున్నాం అయ్యా. మీ ప్రేమ షరతు లేని ప్రేమ, మీ ప్రేమ స్వార్థం లేని ప్రేమ అయ్యా. మమ్మల్ని లాగే ఉండి ఇష్టపడ్డావు, ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమించావు తండ్రి. అయ్యా ప్రభువా, మా దగ్గర నుంచి కూడా మీరు ఎలాంటి ప్యూరిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తండ్రి. మొట్టమొదటి ఆజ్ఞ ఈరోజు మీరు మాకు ఇస్తున్నారు తండ్రి. వీ నీడ్ టు వర్కౌట్ ఇన్ దట్ ఏరియా. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మేము మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అది మీరు ఇస్తేనే మాకు వస్తుంది నాయన, మీరు ఇవ్వకపోతే మా వల్ల కాదు తండ్రి. అయ్యా మీరు మాకు అట్టి హృదయాన్ని దయచేయండి, పూర్ణ మనసుతో మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని దయచేయండి. ఇది మొట్టమొదటి ఆజ్ఞ, బైబిల్లో మొట్టమొదటి ఆజ్ఞ తండ్రి. ఈ ఆజ్ఞను ఫుల్ఫిల్ చేస్తే ధర్మశాస్త్రాన్ని అంతా కూడా నెరవేర్చిన వాళ్ళం అవుతామయ్యా. అయ్యా ప్రభువ, ఇప్పటి వరకు మేము ఈ లోకాన్ని ప్రేమించవచ్చు, ఈ లోక సంబంధులను ప్రేమించవచ్చు, డబ్బును ప్రేమించవచ్చు, ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలను, ఐశ్వర్యాన్ని, అష్టైశ్వర్యాలని
ప్రేమించి మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు నాయన. కానీ ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఈ రోజు నుంచి మేమందరము కూడా మొట్టమొదటగా మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాంటి హృదయం మీరు ఇస్తేనే మేము అయ్యా పొందుకోగలుగుతామయ్యా. మీరు ఇవ్వకపోతే మేము దాన్ని పొందుకోలేము. అందుకే మాకు ఈ రోజు నుంచి మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.